ఇక మరో పక్కన నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇల్లు తొలి విడతలో యుద్ధ ప్రాతిపాదికన మంజూరు, రుణమాఫీ సమస్యలు నెలాఖరులోగా కొలిక్కి ఈ నెల 15 వరకు మాఫీ పూర్తి. పొంగులేటి కాళేశ్వరంపై బీఆర్ఎస్ గోబల్స్ ప్రచారం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు. ఏదైతే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంని పరిపాలించినటువంటి గత సర్కార్ మరి 1,50,000 ఇల్లు మాత్రమే కట్టినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లోపు మరి సంబంధించినటువంటి 4.5 లక్షల ఇళ్లకి మోక్షం కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల కోసం వాళ్ళైతే చాలా వేచి చూస్తూ ఉన్నారు. ఇల్లు లేక చాలామంది కూడా వారి కిరాయిన్లలో లేకపోతుంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ జాగాలో కొన్ని గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వాళ్ళ కోసం మరి ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ మరి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే నెల రోజుల్లోపు ఈ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం పైన మరి కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తులు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఎవరికి వస్తాయి, ఏంటిది, అసలు దీనికి అర్హతలు ఏంటి అన్నటువంటివి కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే దళారులు లేకుండా మరి ఈ యొక్క పారదర్శకంగా జరిగితే అసలైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మరి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇల్లు ఇవన్నీ తొలి విడత కింద యుద్ధ ప్రాతిపదికన మంజూరు, నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయిస్తాం, రుణమాఫీపై సమస్యలుంటే పరిష్కరిస్తామని చెప్పేసి సీతక్క అంటా ఉంది. కాళేశ్వరంపై కుట్ర అంటూ బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుంది అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి అంశం చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లపై అప్పటి సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం 1.5 లక్షల ఇళ్లే కట్టించారని, తాము ఇవాళ తొలి విడతలోనే 4.5 లక్షల ఇళ్లను కట్టిస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో గ్రామాన పేదల కోసం కావలసినన్ని ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిందని, ఇప్పుడు అలాగే గ్రామాల్లో తప్పకుండా పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. శనివారం భూపాలపల్లి జిల్లాలో గణపురం మండలంలోని గాంధీనగర్లో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన, భూపాలపల్లి డ్రగ్స్ ఫార్మసీ భవనం ప్రారంభోత్సవం, వివిధ శాఖల సమీక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబుతో కలిసి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని, రుణమాఫీ క్రమంలో తలెత్తిన సమస్యలను కూడా నెలాఖరులోపు పరిష్కరించి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. తాము ధరణి కంటే మెరుగ్గా భూమాత పేరుతో కొత్త ఆర్ఓఆర్ తెస్తామని చెప్పారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం తొండాట ఆడుతుందని విమర్శించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ భూపాలపల్లి లాంటి మారుమూల గ్రామ ప్రాంతాల్లో చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు గోబల్స్ ప్రచారం చేస్తున్నారని, నిజంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఉంటే అసలు ప్రాజెక్టుకు పునాది రాయపడేది కాదన్నారు. ప్రాజెక్టులో అవినీతి జరిగినందునే నీళ్లు ఇవ్వకుండానే కూలిపోయిందన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు సంకుచిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీకి సంబంధించి మొత్తం ప్రక్రియ పూర్తి అయినప్పటికీ ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే వాటి పరిష్కారం కోసం మంత్రివర్గం కూర్చొని చర్చిస్తుందని చెప్పేసి సీతక్క చెప్పడం జరిగింది. ఇలా 3 కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, మీరు నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీనికి కూడా నిజంగా రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా చేసినట్టయితే ఉంటే చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు అనర్హులుగా మిగిలిపోతారు. మీరు ముందుగా చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ముందుగా మీరు రేషన్ కార్డులు ఇవ్వండి. ఫస్ట్ ఈ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇల్లు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల పాటు వెయిట్ చేసిండ్రు. ఇంకొక 4 నెలలు వెయిట్ చేస్తారు. మీరు ఫస్ట్ రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలి. దాని తర్వాత మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్కీమ్కి, ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ పథకాలకి ఈ యొక్క రేషన్ కార్డుతో లింకు పెట్టడం, దీనివల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకు రేషన్ కార్డులు అందరికీ అందిన తర్వాత అర్హులకి, దాని తర్వాత ఈ యొక్క ఇండ్ల కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోరు. ఇదొక అంశం. రెండోది, ఇక్కడ 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు. ఆగస్టు 15వ తేదీలో పట్ల పూర్తి చేస్తామన్నారు. అది మంచి శుభపరిణామమే. కానీ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను సైతం కూడా ఈ రుణమాఫీ కానటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కూడా వాళ్ళ దరఖాస్తులు తీసుకోండి. వాళ్ళకు చిన్న చిన్న మిస్టేక్స్ తోటి వాళ్ళు అనర్హులుగా వాళ్ళు తేలడం జరిగింది.
వాటిని కూడా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. దీనిపైన కూడా ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. 15వ తేదీ వరకు ఈ యొక్క రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీని చేస్తే ఇంకొక 15 రోజులు ఉంటుంది. అంటే ఆగస్టు చివరికల్లా మరి ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే రాకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూతోటి కొన్ని పేర్లు తప్పుపడో, కొన్ని బ్యాంక్ అకౌంట్లు తప్పుపడో, లేకపోతే కొన్ని చిన్న చిన్న మిస్టేక్లతో ఆగిపోయినటువంటి వాళ్ళని సైతం పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మరి నిజంగా కూడా ఒక శుభపరిణామం. ఎందుకంటే చాలామంది వ్యవసాయదారులు ముఖ్యంగా రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి గత సర్కారులో కొన్ని అయినాయి, ఇప్పుడు అసలు కాకుండా పోయినాయి అనేది కొంతమంది, రేషన్ కార్డు లేక మాకు కొన్ని ఆగిపోయినాయి అని కొంతమంది, మేము రెన్యువల్ చేసుకోలేదని ఇంకొంతమంది, ఇట్లాంటి రకరకాలైనటువంటి అంశాలతోటి వాళ్ళు రైతులందరూ కూడా వాళ్ళ మరి బాధను వెలగక్కుతా ఉన్నారు. వాళ్ళకి కూడా పరిష్కారం చేయాల్సినటువంటి ఆస్కారం. ఇంకొక పక్కన ఏదైతే మొన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల ముంగటనే ఇది కుంగుబాటు కావడం, పిల్లర్లు క్రాకులు ఇవ్వడం, ఇదంతా ఒక కుట్ర జరిగిందని చెప్పేసి ఆయన ఒక గోబల్స్ ప్రచారం కొనసాగుతూ ఉంది. అసలు జరిగింది అక్కడ ఆ పిల్లర్లు కుంగడానికి, అవన్నీ పిల్లర్లన్నీ పగిలిపోవడానికి అంత కారణం ఒక నాసీ రకమైనటువంటి పని చేయడం, కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కాసులకి ముఖ్యంగా కమిషన్లకు కకృతిపడి అక్కడ ఉన్నటువంటి మెగా కంపెనీకి ఇచ్చి అంత అడ్డగోలు పనులు అప్పజెప్పడం జరిగింది. కాబట్టి అవి కూలితే ఇప్పుడు ఆ యొక్క తప్పును కాంగ్రెస్ పార్టీ పైన నెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ ఆయనే కాంగ్రెస్ పార్టీ పైన ఒకటి చేస్తా ఉన్నారు. ఇది గోబల్స్ ప్రచారం, ఇది నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశాన్ని అయితే చూసుకోవచ్చు. ఇది నెల రోజుల లోపట్ల ఉన్నటువంటి ప్రధానంగా ఇండ్లకు సంబంధించినటువంటి అంశం. 4.5 లక్షల ఇళ్లని మరి నెలన్నర లోపట్ల దానికి మోక్షం లభిస్తుందనేది మరి చెప్తా ఉన్నారు.